Hey guys, welcome back to my channel Explore with Jyotsna. అందరూ ఎలా ఉన్నారు? I hope you all doing well. సో టుడే వ్లాగ్ ఏంటంటే అప్పుడే చెప్పను. సో యాక్చువల్గా నేను ఈరోజే వచ్చాను అనమాట మార్నింగ్ 5కి. సో నిన్నంతా కూడా జర్నీ, సో నైట్ అంతా నిద్ర లేదు. కానీ ఇప్పుడు 7:30కి ఎందుకు వచ్చానంటే యాక్చువల్గా అన్నయ్య పెళ్ళి అనమాట, పెద్దమ్మ వాళ్ళ కొడుకుది. సో అందుకే వచ్చాను ఇంటికి. 7:30కి పందిర్ రాట్ అనమాట. సో అందరం వెళ్ళాలి. ఆల్రెడీ మమ్మీ డాడీ వెళ్ళిపోయారు. సో చెల్లి అక్కడ రెడీ అవుతుంది. ఇంకా నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో ఇంకా యాక్చువల్గా నేను వచ్చినట్టు ఎవరికి తెలీదు. సో అందరికీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెల్లికి, మమ్మీకి, డాడీకే తెలుసు. కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చెల్లి ఎవరికి చెప్పలేదు కదా చెల్లి? నేను ఆల్రెడీ చెల్లికి చెప్పాను నేను వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు అనేసి. సో లెట్స్ సీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. అక్కకు కూడా చెప్పలేదు ఈవెన్. సో ఇంకైతే టైం అయిపోతుంది. సో 8కి ఆల్రెడీ 7:56 అయిపోయింది. మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. ఇంకా బేగా రెడీ అయ్యి వెళ్ళిపోతామే. సో ఇక్కడ నుంచి వీడియోస్ చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో వీడియోస్ అన్నీ కూడా సిరీస్గా చేద్దాం అనుకుంటున్నాను మా అన్నయ్య పెళ్ళిది. సో పార్ట్ 1 పార్ట్ 2గా అన్నీ వస్తాయన్నమాట. సో ప్రతి వీడియో చూడండి, చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇంకైతే మా అన్నయ్య అయితే 1 year తర్వాత వచ్చాడు అనమాట హైదరాబాద్ నుండి. ఇంకా నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రెడీ అనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, పదండి. సో ఇంకా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము పెద్దమ్మ వెళ్ళి రోడ్డు మీద. ఇంకా అందరం నడుచుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత కలిసామన్నమాట అందరం. సో మేమైతే 7 అక్క చెల్లెళ్ళం. ఇంకా సో చాలా రోజుల తర్వాత అందరం కలిసాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా వెళ్ళగానే మా అన్నయ్యకి అయితే ఫుల్ పసుపు రాసేసారు. ఇలాగా పల్లెటూరులో అయితే పందిరాట అయినప్పుడు అందరికీ పసుపు రాస్తారనమాట. నాకైతే చాలా ఇష్టం పల్లెటూరులో పెళ్ళిళ్ళు అంటే, ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ పెళ్ళిలా ఫీల్ అవుతారనమాట. సో ఇంకా మా అమ్మ అయితే అందరికి ఫుల్ రాసేస్తుంది. ఇక్కడైతే మా డాడీకి మా పెద్దమ్మ అయితే అసలు వదలనే లేదు, ఫుల్ పసుపు రాసేస్తున్నారు. ఇంకా పెళ్ళి కొడుకు అయితే బయటకు వస్తున్నారు అనమాట. ఆ మేనమా ఎక్కడ ఉన్నారో ఆ పక్కన నిలబడమని. అది పట్టుకొని నిలబడతాం. మామూలు పట్టుకొని వాళ్ళు జస్ట్ అలా. అమ్మ అందరికి 2 అక్షతలు ఇచ్చాం కదా, అది నాయన. శ్రీ మహాగణాధిపతియే నమః. ఇది యథాస్థానముద్వాసయామి. రక్షాసూత్రధారణాని చ కరిష్యే. ఓం విఘ్నేశ్వరో విఘ్నవిధోరకార నిర్విఘ్నకార్య శుభ
మా అక్క వాళ్ళు అయితే ఇంకా అంతా అయిపోయిన తర్వాత వచ్చారనమాట. ఇంకా అక్క చెల్లెలు అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరం కలిసాం. హాయ్ జున్ను, హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? రాగానే తాగా. ఇంకా అందరం పిక్స్ తీసుకుంటున్నాను అనమాట. సో నన్ను కూడా ఇంకా జాయిన్ అవ్వమంటున్నారు. ఇంకా పందిరాట అంతా అయిపోయిన తర్వాత ఇలా కాసేపు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. సో తర్వాత భోజనం చేయడానికి వెళ్ళామంట. ఇంకా అలా తినేసి వచ్చేసామన్నమాట. సో సాయంత్రం ఇంకో ఒకేషన్ ఉంది. సో దానికి రెడీ అవ్వడానికి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. బై గైస్, సీ యు ఆన్ ది నెక్స్ట్ వ్లాగ్.